వాతావరణ శాఖ ప్రకటించిన తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నగరపాలక సంస్థ అన్ని విభాగాలు, అధికారులు, సిబ్బంది భారీ వర్షాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని కమిషనర్ సూర్యతేజ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను నెల్లూరు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ విభాగం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించారు. కమిషనర్ సూర్యతేజ పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. భారీ వర్షాలకు వరద నీరు రోడ్లపై, లోతట్టు ప్రాంతాల్లోని జనావాసాల్లోకి చేరకుండా అవసరమైన అన్ని చర్యలను చేపట్టేందుకు కావాల్సిన ముందస్తు చర్యలను సిద్ధం చేసుకోవాలని సూచించారు. అన్ని విభాగాల ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. మనకి నగరపాలక సంస్థ తరఫు నుంచి నెల్లూరు నగరానికి ఎలాంటి భారీ వర్షం పడినా, ఎలాంటి తుఫాన్లు వచ్చినా సరే ప్రజా జీవితానికి, జన జీవితానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనేది ఉద్దేశం. దీనికి సంబంధించి మనకు కావాల్సిన మెషినరీ అంతా మీరు పోయినసారి తుఫాన్ వచ్చినప్పుడు చూసారు. మెషినరీని ఒక 30 పైన జేసీబీస్ ఎంగేజ్ చేయడం జరిగింది. ట్రాక్టర్స్, కట్టర్స్ ఇవన్నీ కూడా ఎంగేజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు అవైలబుల్ ఉండేలాగా చేసుకుంటాం. ఏ రోజైతే వర్ష సూచనకి ఆల్రెడీ మనకి అలర్ట్స్ ఐఎండీ నుంచి రావడం జరిగింది. ఆ అలర్ట్స్ అందరికి సచివాలయం స్థాయిలో కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. ముందుగా మిషనరీని అంతా రెడీగా పెట్టుకుంటాం. అలానే ఆ రోజు ఎప్పుడైతే వర్షం పడే ముందు కానీ ఆ టైంలో కానీ ఎక్కడ బ్లాకేజెస్ అవ్వకుండా రోడ్డు దగ్గర కొన్నిసార్లు భారీ వర్షం పడ్డప్పుడు కొన్ని చోట్ల డ్రైనేజ్ లైన్ దగ్గర ఒక 10 నిమిషాలు, పావు గంట వరకు నీళ్లు నిలిచే సిచ్యువేషన్ ఇది ఉంటది. మిగతా దగ్గర ఎక్కడెక్కడ డ్రైన్స్ ఉన్నాయో అవన్నీ ర్యాంప్స్ పగలగొట్టడం జరిగింది. మేము ముందు షాప్స్ దగ్గర కానీ, మెయిన్ రోడ్ దగ్గర కానీ చాలా 70 ప్లేసులు లాస్ట్ టైం ర్యాంప్స్ పగలగొట్టడం జరిగింది. అలానే ఇప్పుడు పూడికలు తీయడం కూడా చాలా వరకు చేయడం జరిగింది. సో ఎలాంటి వాటర్ ఫ్లోకి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. ముఖ్యంగా అది చేయడం వల్లే పోయినసారి తుఫాన్లో మనకి ఎక్కడ వాటర్ ఇన్యునేటెడ్ ఏరియా అంటే ఎక్కడ ఇళ్లలోకి నీళ్లు వచ్చిన సందర్భాలు కానీ, అండర్ పాస్ లో మొత్తం నీళ్లు ఆగిపోయిన సందర్భాలు కానీ లేవు. ఈసారి కూడా మనం అదే చర్యలు తీసుకున్నాం. 7 మోటార్లు పనిచేస్తున్నాయి. 3 అండర్ పాసెస్, 7 ఈచ్ 5-6 మోటార్ల వరకు ఎక్కువ పనిచేస్తా ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫంక్షనింగ్ లో పెట్టాం. ఎలాంటి రిపేర్స్ లేకుండా కూడా చూడటం జరిగింది. సో అక్కడ పడిన వర్షం పడ్డట్టు ట్రాఫిక్ ఒక్క 5 నిమిషాలు కూడా వెయిట్ చేయకుండా చేసినట్టు చేయడం జరిగింది. సో మనకి వరదలకి సంబంధించి ఏదైనా ఒకవేళ భారీ వర్షాలు పడ్డా సరే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరిగింది. అలర్ట్స్ అందరికి సచివాలయం స్థాయిలో కూడా వాళ్ళకి పంపించడం జరిగింది. 5-6 మోటార్ల వరకు ఎక్కువ పనిచేస్తా ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఫంక్షనింగ్ లో పెట్టాం. ఎలాంటి రిపేర్స్ లేకుండా కూడా చూడటం జరిగింది. రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నెల్లూరు నగర కార్పొరేషన్ లో నిర్వహించడం జరిగింది. ఇప్పటి వరకు 35 గ్రీవెన్సెస్ రావడం జరిగింది. వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది. అలా జరిగింది. ఏ సమస్య అయినా సరే పరిష్కరించే ప్రతి సమస్యని కూడా వాళ్ళు తగిన రీతిలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి కూడా వీక్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక వీక్ కూడా రివ్యూ చేయడం జరుగుతుంది. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.